మనం కొనే బట్టలో లేదంటే వస్తువులు ఏవో ఉంటాయి. ఆఫర్‌లో కొని టీవీలో ఏవో ఉంటాయి. తక్కువ రేట్‌కి వచ్చేస్తున్నాయి కదా! అని చెప్పి కక్కుర్తిపడి కొంటే, ఏటనుకుంటున్నావు కస్టమర్స్ మాకు వదివే అని చెప్పి వెనక్కిచ్చేసినయి ఉంటాయి చూసావా? అయి అయ్యి. అయ్యే రొటేషన్ చేస్తా ఉంటాడేమో. ఆ! ఇప్పుడు నీ దగ్గర నువ్వు టీవీ కొన్నావనుకో, నీకేదో పని చేయదని చెప్పి వెనక్కిచ్చేత్తావు. కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఇంక కంపెనీ దాకా తీసుకెళ్ళి వెళ్ళి అమెజాన్‌లో పెట్టేయండి. ఎవడో బకరాగాడు కొనుక్కుంటాడు. అని చెప్పి ఎవడో కొనేదాకా అక్కడే ఉంటది. నాలాంటి తింగరోడు ఏం చేస్తాడంటే, అర్రే తక్కువకి వచ్చేస్తుంది టీవీ అని చెప్పి కొంటాడు. అది రిమోట్ పని చేయదు. నొక్కి 4 నిమిషాల దాకా ఓపెన్ అవ్వదు. ఇలా ఉంటది. సౌండ్ తగ్గిస్తే కరెక్ట్‌గా ఏ నెట్‌ఫ్లిక్స్‌లో ఏ వెబ్ సీరీస్ చూస్తాం. కరెక్ట్‌గా బిట్ వచ్చినప్పుడు సౌండ్ తగ్గిద్దామంటే సౌండ్ తగ్గదు. అది పక్కింటోడికి వినపడుద్ది. ఏంటి నువ్వు ఇలాంటి సీరీస్‌లు చూస్తున్నావు? మేము ఫ్యామిలీస్ ఉండాలా వద్దా? అసలు ఏది మళ్ళీ ఏం పెట్టావు మళ్ళీ పెట్టు అంటాడు. వెనక పెట్టు రిమోట్ లేదంటే ఆ సిరీస్ నేమ్ చెప్పు మేము చూడకుండా ఉంటారంటాడు. చూడకుండా ఉండడానికి తెలుసుకోవడం ఎందుకు? చేసుకుంటా దాన్ని కనిపించకుండా అంటాడు. అదే ఏం వేర్చాపూరం అని చెప్పానుకో, ఓకే ఓకే దీని జోలికి వెళ్ళకూడదు అయితే మనసు రిపీట్ చేసుకుంటా వెళ్తాడేమో. అయితే మంచి బిట్లు ఉన్నాయన్నమాట. సౌండ్ బాగానే వస్తుంది బాబు. నువ్వు కొంచెం ఇలాంటివి వచ్చినప్పుడు సౌండ్ పెట్టుకో పర్లేదు, నేను వచ్చి అడుగుతా ఉంటాను అప్పుడు తగ్గించుకోసం అంటాడు. అదే ఇలాగ మనకి లఫంగి టీవీలు లఫడా టీవీలు అన్నీ అంటగలుగుతాయి మనకి.